Hi, hello, namaste. Welcome back to my Insta and YouTube family. Welcome back to my another video, guys. ప్రెసెంట్ ఈ రోజు తాడుగూడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ప్రెసెంట్ ఇక్కడ అంత పెద్ద వాటర్ ఫాల్స్ లేకపోవచ్చు, బట్ సీనరీ మొత్తం ఎక్సలెంట్ ఉంటుందని చెప్పి విన్నాను. అందువలన మేము ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ మీరు కనిపిస్తున్నట్టయితే ఈ పొలాలు ఏవైతున్నాయో మొత్తం స్టెప్ పొలాలు అన్నట్టు ఒక పేరు ఉంది. బికాజ్ ఆ లోపల లొకేషన్ ఎలా ఉంది ఏంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఒక్కసారి మీకు ఈ లొకేషన్ ఎలా అనిపించిందో లేదో ఒక్కసారి ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందైనా సరే చూసిన తర్వాత నేను లైక్ కొట్టాను మామ. బికాస్ చాలామంది వీడియో చూసిన తర్వాత మర్చిపోతున్నారు లైక్ కొట్టడం, అండ్ అదేవిధంగా కమెంట్ చేయడం మర్చిపోతున్నారు, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా. అండ్ ప్రజెంట్ అయితే మీ అందరి కోసం నేను ఈ యొక్క వాటర్ ఫాల్ దగ్గర రావడం జరిగింది. మీకు ప్రజెంట్ అక్కడ వాటర్ స్టార్ట్ అయితే అక్కడ ఫ్లో మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి అలా అలా కిందికి వెళ్ళిపోతాయి. లైక్ ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్ళి మీకు అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తా. గైస్ మీ అందరికి చూపిద్దని చెప్పి నేను ఇంత రిస్క్ తీసుకుంటూ అంత దూరం వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే లేదని నేను అనుకుంటున్నా. లైక్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద వ్యూ మామా. లైక్ అక్కడ చూడండి ఒక గుడిసె చిన్నది, ఇదంతా వ్యూ, ఇదంతా పొలాలు కూడా లైక్ ఒక మెట్టు టైప్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా అక్కడ. వాటర్ అన్ని కిందకి వెళ్తున్నాయి అనమాట. కింద ఏదైతుందో అంతా ఈ యొక్క వాటర్ అక్కడికి వెళ్ళి ఫ్లో అవుతున్నాయి. లైక్ ప్రజెంట్ అయితే కనిపిస్తుంది కదా, లైక్ ఎంతమంది ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారు, ఎంతమంది ఏం చేస్తారు అని చెప్పేసి. లైక్ మీ గ్యాంగ్లో కూడా ఎవరైనా ఉంటే కంపల్సరీ వచ్చి ఎంజాయ్ చేస్తామా. నేను మాత్రం 100% సజెస్ట్ చేస్తా. మనం ఎంతైతే అడ్వెంచర్ చేస్తామో అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ మనకు కనిపిస్తాయి. మన ఓపిక అంతే, మనం ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చామని ట్రై చేస్తారు. కానీ వెళ్దాం మనం, లైక్ ఇలా వెళ్దామా అలా వెళ్దామా తెలుసుకొని వెళ్దాం. బట్ 100% చెప్తున్నా, మీరు పెట్టిన అమౌంట్కి మీరు పెట్టిన కష్టానికి గైస్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత ప్రజెంట్ మేము ఉడన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. కాఫీ ప్లాంటేషన్ అంటారు కదా అక్కడికి. లైక్ అక్కడ మన వాళ్ళు అయితే ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి ఏందని చూస్తుంటే మనకి ప్యూర్ ఒక కాఫీ అండ్ టర్మరిక్ పౌడర్ అలాంటివి దొరికిపోతున్నాయి. మన వాళ్ళు అయితే ప్రజెంట్ అవి తీసుకుందామా వద్దా అని చెప్పి చిన్న డిస్కషన్లో ఉన్నారు. అండ్ అదే సమయంలో మనకి కాఫీ తాగాలనిపిస్తుంది కాబట్టి ఒక కాఫీ తీసేసుకొని అండ్ మనకి ముందున్న వెదర్ని అండ్ అదేవిధంగా ఈ యొక్క కాఫీ టేస్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ మేము కాఫీ తాగుతున్నాము. మీకు కనిపిస్తున్నట్టయితే లొకేషన్ ఒక్కసారి చూడండి. లైక్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి పక్కన కబాబ్స్ అయినా సరే చాలా దొరుకుతున్నాయి. అండ్ మీకు కనిపిస్తున్నట్టే ఒక నిమ్మకాయ చూడండి, లైక్ ఎంత పెద్దగా ఉంది ఏంది అని చెప్పేసి. చికెన్ కబాబ్స్ చాలా వర్త్ అమౌంట్ అనిపిస్తుంది, చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఉంది మామ. గైస్ ప్రెసెంట్ అయితే ఇక్కడ కాఫీ తోట దగ్గర మేము కాఫీ పౌడర్ అదేవిధంగా హెయిర్కి సంబంధించిన మూల్యాలు అనమాట, చెట్లకు సంబంధించింది ఇలాంటివి. లైక్ ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ఒక క్యాంపెయిన్ టెంట్ తీసుకుని దగ్గరలోనే క్యాంపెయిన్ టెంట్ తీసుకుని ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు పొద్దున నెక్స్ట్ ఏదైతే సైట్ సీయింగ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత రే ఏం సౌండ్ రావి. లిటరల్లీ అసలు ఎంత చలి అంటే అంత చలి ఉంది. లైక్ ప్రజెంట్ అయితే మేము ఇంతకుముందు వచ్చిన వ్యూ తీయలేకపోయినా అసలు కాళ్ళు గీళ్ళు అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. అర్థం చేసుకోవాలి మీరే. అసలు మనోడు ఇక్కడ బ్రో ఉంటాడు అనమాట. లైక్ ప్రజెంట్ మన క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తుండు. ఆ బ్రో కూడా ప్రజెంట్ ఇక్కడ అలవాటైన కూడా ఆయన ఆ చలికి అసలు ఫైర్ అంటించలేకపోతుండు. ఒక్కొక్కసారి -9 degrees, -5, -6 ఇలా వస్తుందంట. లైక్ ప్రజెంట్ ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే లీవ్ చేయగలరు, మన లాంటి వాళ్ళు అయితే చాలా కష్టము. చూద్దాం పొద్దున వస్తాం ఇట్లా పొగలు. అండ్ ప్రతి ఒక్కటి మనం అలవాటు చేసుకోవాలని చెప్పే ఉన్నా. రేపటి నెల లడాక్ కూడా పోతాం మేము, అక్కడ కూడా మనం ఇదే చలికి మనం సెటిల్ కావాలి కదా. లైక్ అందుకు కావాలి ప్రతి ఒక్క మన బాడీకి ప్రతి ఒక్కటి అలవాటు అయిపోవాలి. ఓకేనా. ప్రజెంట్ అయితే క్యాంప్ ఫైర్ రెడీ అయిపోయిందంట. దిస్ ఈజ్ అవర్ క్యాంప్ ఫైర్. ఇది వచ్చేసి మన ప్రొజెక్టర్ అనమాట. అండ్ అన్నీ బరాబర్ మనకు సెటిల్ అని ఉంది. ఓపెన్ చేయడానికి రావట్లే.
గుడ్ నైట్. అండ్ రేపు పొద్దున మళ్ళీ కలుసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడెక్కడ వీడియోస్ ఉన్నాయో ఎక్కడ వీడియోస్ ఉన్నాయి కవర్ అవుతాం. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరికి గుడ్ నైట్ అనమాట. విశాల్ గుడ్ నైట్. గుడ్ నైట్. లవ్ యూ గైస్. గుడ్ నైట్. బాయ్ గైస్. ప్రెసెంట్ అయితే మీకు నైట్ చెప్పా కదా, లైక్ ఒక క్యాంపెయిన్ టెంట్ దగ్గర ఉందని చెప్పి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ లోపల చూడండి, ఇది ఒక బెడ్ జర్రా, 2 పిల్లోస్ ఒక బెడ్షీట్ ఉంటుంది. ఇది మంచిగా ఆపుతుంది. అండ్ కింద అదేవిధంగా కింద మీకు ఒక ఫోమ్ టైప్లో ఇస్తారు అనమాట. కనిపిస్తలేదు, ఇది ఒక ఫోమ్ టైప్లో ఇస్తారు లోపల. దీని లోపల అంటే డైరెక్ట్ నేల మీద కాకుండా కొద్దిగా మెత్తగా ఉంటుంది అని చెప్పి కింద ఒక ఫోమ్ వేసి ఇస్తారు. అండ్ బెస్ట్ ఒక 250 రూపీస్లో మీకు మంచి క్యాంపెయిన్ దొరుకుతుంది. అంటే చాలా ఎక్సలెంట్ ఇదైతే. అండ్ అదేవిధంగా ఇది దాని ఒక డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు బోర్డు మొత్తం పెట్టేస్తా. మీరు అరకు వచ్చినప్పుడు బొర్రా కేవ్స్ సబ్సెట్ దిగినప్పుడు దగ్గరలో ఉన్న ఈ యొక్క లొకేషన్ని కూడా మీరు చూసుకోండి. అండ్ అదేవిధంగా ఒక మూవీలో ఉంది ఏ మూవీ అది చర్చ్ ఏ మూవీ బెస్ట్ అనమాట. లైక్ ఇది వచ్చేసి ఇలా ఉంది బాత్రూమ్. అండ్ ఇది ఒకటి, ఇది వాష్రూమ్కి. అండ్ ఇది వచ్చేసి మనం స్నానం చేయడానికి, అలాగా స్నానం చేయడానికి ఒక బకెట్, ఒక జగ్గు, అండ్ అదేవిధంగా సోప్ పెట్టుకోవడానికి. ఇంత బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ అది కూడా లైక్ చాలా నీట్గా అండ్ ప్రైవేట్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా గోడలతోటి. ఒకసారి చూసుకోండి. బట్ 100% చెప్తున్నా గైస్, మీరు పెట్టిన ఒక 250-300 అమౌంట్లో చాలా పడుతుంది. అండ్ అదేవిధంగా రీజనబుల్ ప్రైస్ బ్రో. మీకు 300-250 రూపాయలు ఎక్కడ దొరకదు. అండ్ ఇక్కడ మాత్రం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి. అదేవిధంగా మనకి మెయింటెనెన్స్ ప్రైస్ ఎంత ఉంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్కరు చూపిస్తా. 100% సేవ్ చేసుకోండి. 100% మీకు యూజ్ అవుతుంది గ్యాస్. ప్రతిసారి మీరు వస్తే మాత్రం లైక్ అలా లో బడ్జెట్లో ఉంది. అండ్ ప్రైస్ చూపిస్తా. ఇది వచ్చేసి క్యాంపెయిన్ టెంట్ ప్రైస్ అనమాట. అండ్ ఒక్కోసారి మీరు చూసినట్టయితే ఫైర్ క్యాంప్ ఇస్తారు మనకి ఫ్రీగానే. మా దగ్గర అయితే అమౌంట్ ఏం తీసుకోలేదు. అదేవిధంగా ట్రక్కింగ్ ఉంటుంది, డీజే నైట్ ఒకటి ఉంటుంది, ఫ్రీ వైఫై. అండ్ ఫుడ్ అయితే మనం చెప్పిన దాని మీద 100% తీసుకొస్తారు. అండ్ వాళ్ళకు 250 అలా ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ ప్రొజెక్టర్ ఉంది మనకి. అండ్ మీకు ఫ్యామిలీ టెంట్స్ కావాలంటే ఫ్యామిలీ టెంట్స్ లైక్ 5 మెంబర్స్ 4 మెంబర్స్ వాడేంత స్పేషియస్ టెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి ఇది, బికాస్ నాకు ఐడియా వస్తలేదు. ఆ చర్చ్ అయితే చూసిన ఏదో మూవీలో మూవీలో మాత్రం. ఎందుకంటే ఎందుకు ఫేమస్ అంటున్నా, ఎందుకు చూపిస్తా అంటే అది ఆల్రెడీ చాలా ప్రీ వెడ్డింగ్ని వాళ్ళు చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నైట్ మనోళ్ళు రీల్స్ వచ్చింది. మూవీ పేరు మాత్రం అంత ఐడియా లేదు. ఓకేనా, లవ్ యూ. వెయిట్ ఫర్ బీ రోల్స్ విత్ చర్చ్. మొత్తం చుట్టూ తిరుగుతా. అండ్ అదేవిధంగా ఇక్కడ మా చింటూ మోడల్స్ కూడా ఉన్నారనమాట మీరు చూస్తున్నట్టయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అనమాట. ఒక గోడ కట్టేసి మంచిగా కిటికీలు ఉన్నాయి. కిటికీలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అది కూడా చాలా కానీ వీళ్ళు క్లోజ్ లాక్ వేసేసింది. అండ్ ఇక్కడ నా చర్చ్ ఒక బ్యాక్ సైడ్. బట్ నేను ఇంకోటి ఏం చెప్తానంటే, ఒకవేళ మీరు చాలామంది అరకుకు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్న వాళ్ళకి పొల్యూట్ అనేది చేయొద్దు. బికాజ్ వాళ్ళు మనం వచ్చేది బిజినెస్ కోసం. అండ్ అదేవిధంగా ఒక గ్రీనరీ ఉంటుంది, హెల్త్కి కొద్దిగా ఆ పొల్యూటెడ్కి అనేది దూరంగా ఉంటామని చెప్పేసి అలాంటి ప్లేస్ మనం వచ్చి ఖరాబ్ చేయొద్దంట. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు అండ్ అది వచ్చేసి పైన. నేను ఎందుకు అంటున్నాను అంటే, లైక్ చూడండి, తిన్నారు తాగారు బాటిల్స్ ఇక్కడనే, అక్కడ మొత్తం బాటిల్సే. బికాజ్ ఈ యొక్క నేచర్ని మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చినాం. లైక్ మనం ఒక రెంటెడ్ పర్సన్స్, ఓన్లీ ఫర్ 1 డే రెంటెడ్ పర్సన్స్ లాగా వచ్చినాం కాబట్టి మనం ఇదంతా ఖరాబ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే రావాలి, చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది మాత్రమే. బికాజ్ మళ్ళీ వచ్చి ఎవరు క్లీన్ చేయరు ఇక్కడ మ్యాక్సిమం తెలిసి. ఎవరైనా ఎన్జిఓ లైక్ ఇలాంటి సొసైటీస్ ఏమైనా వచ్చి క్లీన్ చేస్తాయి అంతేమమ్మా. అందుకని చెప్తున్నాను, రావాలి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి, కానీ పొల్యూట్ మాత్రం చేయకండి. అండ్ అదేవిధంగా వెళ్ళిపోండి.
మీరు అలాంటి పొల్యూటెడ్ చేస్తే మన చింటూ మోడల్స్ ఏదో ఒక రోజు మీ పని చెప్తాయి అనమాట. ఓకేనా మోడల్స్, చింటూ బాయ్. ఒక్కసారి చూడండి వ్యూ వచ్చేసి. మనం మీకు వీడియో అనేది ఎందుకనంటే లైక్ అంటే అంత దూరం నుంచి ఇక్కడ రాలేని వాళ్ళ కోసం ఇది ఒకటి. అండ్ చూడాలి 100% వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది బికాజ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఏముంది అని చెప్పేసి. ఒక్కోసారి నా ముందు వ్యూ చూడండి. ఇది వచ్చేసి ఇది ఒక వాక్ వే అనమాట. ముందు కొండ, ఆడనేమో చెట్లు, ఆ నుంచి సన్సెట్ వస్తే గుద్దలు ఉంటుంది మామ. ఓకేనా, లవ్ యూ.